నమస్తే, మీరు చూస్తుంది యువతరంగం. ఇది సమాజ అంతరంగం. నేను మీ సిద్ధు గౌడ్. ఈరోజు మనం విశ్లేషించబోయే అంశం మత్తు పదార్థాలు యువతపై ప్రభావం. మత్తు అనేది జీవితాలను చిత్తు చేస్తుంది. మత్తు అనేది ఒక కొత్త లోకానికి తీసుకెళ్తున్న భ్రమలోకి తీసుకెళ్ళి ఆ భ్రమలో అనార్థాలకు గురి చేస్తుంది. మత్తు అనేది జీవితాలను నాశనం చేస్తుంది. మత్తు అనేది ఆర్థికంగా చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. మత్తు అనేది దొంగతనాలను, దోపిడీలకు ప్రభావితం చేస్తుంది, ప్రేరేపిస్తుంది. కాబట్టి ఈ మత్తు జీవితాన్ని నాశనం చేసే, జీవితాన్ని చిత్తు చేసేటువంటి హానికర రసాయనం. ఈ మత్తుకు దూరంగా ఉండాలి. ఈ మత్తుకు ఎంత దూరంగా ఉంటే జీవితాలు అంత బాగుంటాయి. ఈ మత్తుకు దగ్గర అయిన కొద్దీ జీవితాలు దుర్భరంగా మారే ప్రమాదం ఉంది. ఈ మత్తు ఈ మధ్య చూసినట్లయితే ఎక్కువగా యువత పైన తీవ్ర దుష్ప్రభావాన్ని చూపిస్తున్నాయి. యువత ఈ మత్తుకు బానిస అవుతుంది. యువత ఈ మత్తుకు ఆకర్షితమవుతుంది. యువత ఈ మత్తుకు దగ్గరై తన జీవితాన్ని, తన భవిష్యత్తును, బంగారంగా ఉండాల్సినటువంటి భవిష్యత్తును దుర్భరంగా అంధకారంలోకి నెట్టివేసుకోబడుతుంది. కాబట్టి ఈ మత్తు అనేది జీవితాలను చిత్తు చేయడమే కాకుండా సమాజంలో ఒక ప్రమాదకరమైనదిగా మారింది. ఈ మత్తుకు గురించి ప్రతి ఒక్కరిలో అవగాహన కలిగించాల్సినటువంటి అవసరం ఉంది. సమాజంలో ఈ మత్తు అంటే ఏంది, దాని యొక్క దుష్ప్రభావాలు ఏంటివి, ఈ మత్తుకు ఎంత దూరంగా ఉండాలనేటువంటి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మత్తును ఎలా వెళ్ళిందంటే కాలేజీ పరిసర ప్రాంతాల్లో, స్కూల్ పరిసర ప్రాంతాల్లో విరివిగా విచ్చలవిడిగా దొరుకుతుంది. ఆ విచ్చలవిడిగా దొరకడంతో యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒత్తిడికి లోనయ్యో, లేకపోతే ఒక కొత్త ప్రపంచాన్ని చూడాలనేటువంటి దురాలోచనతోటో, లేదంటే ఆ పక్కకున్న స్నేహితులు దాన్ని పరిచయం చేయడం ద్వారానో, లేదంటే కొత్తగా ఉంది దీన్ని ఒకసారి వాడితే తెలుస్తుంది కదా అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతోటి మత్తుకు వాళ్ళు ఆకర్షితులవుతున్నారు. సమాజంలో ఎప్పుడైనా చూడండి, చెడు అనేది చాలా తొందరగా ఆకర్షిస్తుంది. మంచి అనేది చాలా కష్టపడితే తప్ప బయట కనిపించదు. మనం ఉండే పరిసరాలు ఎంత మంచిగా ఉంటే, మనం ఉండే వాతావరణం ఎంత మంచిగా ఉంటే మన ఆలోచనలు అంత మంచిగా ఉంటాయి. మనం ఉండే పరిసరాలు చెత్తగా ఉంటే, మనం ఉండే పరిసరాలు కలుషితమైతే, మనం ఉండే పరిసరాల్లో మన ఫ్రెండ్స్ చాలా దుర్మార్గులు, లేకపోతే చెడు అలవాట్లకు దగ్గరైన వాళ్ళు ఉంటే మన ఆలోచనలు కూడా అదేవిధంగా మళ్ళీ ప్రమాదం ఉంది. అలానే ఇక్కడ చూసినట్లయితే యువత తన మానసిక ఒత్తిడితో మత్తుకు దగ్గర అవుతుంది. మత్తు అంటే సిగరెట్, డ్రగ్స్, కొకైన్, బ్రౌన్ షుగర్ ఇలాంటి హానికర రసాయనాలే మత్తు. ఆల్కహాల్ కూడా, ఆల్కహాల్ తాగితే ఒక రకమైన మత్తు, డ్రగ్స్ తీసుకుంటే ఒక రకమైన మత్తు. ఆ డ్రగ్స్ తీసుకునే విధానం కూడా కొందరు పీల్చడం జరుగుతుంది, కొందరు ఇన్సులిన్ లెక్క ఆ నెడిల్ ద్వారా ఎక్కించుకోవడం జరుగుతుంది, కొందరు దాన్ని తాగడం జరుగుతుంది. ఇలా తీసుకున్న వాళ్ళని కనుక చూసినట్లయితే, ఒక నిడిల్ ద్వారా తీసుకున్న వాళ్ళు కనుక మనం చూసినట్లయితే వాళ్ళు పక్కకు అదే నీడిల్ని ఇంకొకటి తీసుకోవడం జరుగుతుంది, అదే నీడిల్ని ఇంకొకటి తీసుకోవడం జరుగుతుంది. ఇది అంటురోగాలు లేదంటే HIV లాంటి ప్రమాదకరమైన రోగాల బారిన పడే ప్రమాదం ఉంది. ఈ మత్తు పదార్థాలు మనిషి ఆలోచనలను ఎంత ప్రభావితం చేస్తాయంటే, ఆ మత్తు తీసుకున్నటువంటి వ్యక్తి ఒక కొత్త భ్రమలోకి వెళ్ళి సంతోషంగా చాలా ఆనందం పొందుతున్న ఒక ఫీల్లో ఉంటాడు. నిజమైనది సంతోషం కాదు. పక్క వాళ్ళ ఆలోచనతో వాళ్ళకి సంబంధాలు ఉండవు, పక్క వాళ్ళ యొక్క కష్టాలు వాళ్ళకి పట్టవు. వాళ్ళు పొందేటువంటి ఆనందం, ఆ తాత్కాలికమైనటువంటి ఆనందం చాలా గొప్పగా ఫీల్ అవుతారు. మనిషి యొక్క బ్రెయిన్లో కాగ్నెటిక్ ఎనర్జీ అనేది ఒకటి ఉంటుంది. ఆ కాగ్నెటిక్ ఎనర్జీ అనేది 14 నుంచి 21 సంవత్సరాల లోపు ఏజ్ పెరిగిన కొద్దీ పరిపక్వత చెందుతుంది. ఈ మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల ఆ కాగ్నెటిక్ ఎనర్జీ పైన ప్రభావం చూపించి అది దాని యొక్క పరిపక్వత లేకుండా పోతుంది. దానివల్ల మెదడు పైన తీవ్ర ప్రభావం చూపించి వీళ్ళు పిచ్చివాళ్ళుగా తయారవుతారు, మత్తుకు బానిసలుగా ఉంటారు. వీళ్ళ ఆలోచనలు సంఘ విద్రోహ శక్తుల యొక్క ఆలోచనలుగా మారుతున్నాయి. ఆ మత్తులో ఉన్నంతసేపు వాళ్ళను కనుక చూసినట్లయితే వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. అవసరమైతే దాడులు చేస్తారు, అవసరమైతే అఘాయిత్యాలు చేస్తారు, అవసరమైతే రేపులు చేస్తారు. వాళ్ళ యొక్క ఆలోచనలు అంత దుర్భరంగా ఉంటాయి. అసలు వాళ్ళు తర్వాత ఆ మత్తు నుంచి బయటపడినాక ఏం చేశారు అనేది చూస్తే అప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అసలు ఈ మత్తు తీసుకున్న సంఘటనలు చాలా చూస్తే సిటీలలో, వీధులలో గంజాయి తీసుకొని ఆ వీధులలో ఉన్నటువంటి ఇంటి ఓనర్లు ఆబ్జెక్షన్ చెప్తే వాళ్ళని కొట్టేస్తున్నారు, వాళ్ళపై దాడి చేస్తున్నారు, తీవ్రంగా గాయపరుస్తున్నారు. ఆ మత్తు తీసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ మత్తులో వాళ్ళు డ్రైవింగ్ చేస్తూ వెళ్తూ ప్రమాదాలకు లోనై వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు. అంతేకాదు ఆ రోడ్డు పైన ఉన్నటువంటి అమాయకుల ప్రాణాలను కూడా బలికొంటున్నారు. ఈ మత్తు ఎక్కడ దాకా వెళ్ళిందంటే విచ్చలవిడిగా వెళ్ళిపోయింది. తెలంగాణలో ఒకప్పుడు మత్తు కనిపించలే, ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఒకప్పుడు మత్తు కనిపించలే. ఇప్పుడు
తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలను కనుక చూస్తే, దేశంలో చూసినా, గోవా లాంటి టూరిస్ట్ రాష్ట్రాల్లో చూసినా, ఎక్కడ చూసినా మత్తు మత్తు మత్తు. ఆ డ్రగ్స్ తీసుకోవడం, ఆ డ్రగ్స్ తీసుకొని ఆ భ్రమలో ఉంటూ, ఆ డ్రగ్స్ యొక్క మత్తులో తూగుతూ వాళ్ళు లోకాన్ని మర్చిపోతారు, లోకంలో ఉన్న బంధుత్వాలను మర్చిపోతారు, లోకంలో ఉన్న తన వర్గాన్ని మర్చిపోతారు, లోకంలో ఉన్న తన వాళ్ళని మర్చిపోతారు. ఈ మత్తు తీసుకున్న వాళ్ళని ఒక్కసారి పరిశీలించండి. మనం అందరం ఒక దగ్గర ఉంటే వాళ్ళు ఒంటరిగా ఉంటారు. వాళ్ళలో జన్యుపరమైన లోపాలన్నా ఉంటాయి, లేదంటే తీవ్ర ఒత్తిడికి గురి కావడం వలన ఈ మత్తుకు వాళ్ళు బానిసలు అవుతారు. మనం అందరం ఒక దగ్గర ఉంటే వాడు ఒంటరిగా ఉంటుంటాడు. వాడు మనం ఆలోచించే మాటలు ఒక దగ్గర ఉంటే వాడు ఏదో పరలోకంలో ఉన్నట్టుంటాడు. ఈ మత్తు తీసుకున్న వాళ్ళందరి కూడా ఆ తీసుకున్నాక వాళ్ళు ఏం చేయాలన్న ఆలోచనలో చూస్తే, ఆ మత్తును పొందడానికి అసలు ఒక్కసారి మత్తు తీసుకున్నట్టయితే ఆ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళ యొక్క నాలిక మళ్ళీ మళ్ళీ ఆ రుచిని చూడాలి అని కోరుకుంటుంది. ఆ చూడాలనుకునే క్రమంలో ఇతని దగ్గర డబ్బులు ఉంటే మళ్ళీ కోరుకుంటాడు, ఇతని దగ్గర డబ్బులు లేకపోతే అవసరమైతే దొంగతనాలు చేయడానికి కూడా వాడు సిద్ధపడతాడు. హైదరాబాద్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది, పేర్లు అవసరం లేదు కానీ, ఒక ఇంట్లో తల్లి అతన్ని డ్రగ్స్ తీసుకోవద్దురా, అది తప్పురా, నీ ఆరోగ్యం ఖరాబ్ అవుతుందిరా అని చెప్పి అతను రూమ్ లేచి గొడవ పెడుతుంటే, అతడు తల్లిని తోసి తల్లి మీద ఉన్న చైన్ని తెంపుకొని, చైన్ స్నాచింగ్ తెంపుకొని వెళ్ళి దాన్ని కుదవబెట్టి వాడు డ్రగ్స్ తీసుకున్నాడు. అంటే వాడు దొంగతనం చేయడానికి ఇంట్లో కూడా ఒక దొంగగా మారిండు. బయట ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దొంగతనాలు చేస్తారు. ఒక దేన్ని దోసుకోవాలన్నా వాళ్ళు సిద్ధపడుతున్నారు ఆ భ్రమలో. అంటే మైకం కోసం వాళ్ళు ఎంత అఘాయిత్యానికి పాల్పడడానికైనా వెనకడుగు వేయడం లేదు. ఇలాంటి సిచ్యువేషన్, భిన్నమైన ప్రవర్తన మత్తు తీసుకున్న వ్యక్తుల్లో ఉంది. అసలు వాళ్ళు తాత్కాలిక ఆనందం కోసం వాళ్ళ జీవితాన్ని ఎంత నాశనం చేసుకుంటారు అనేది వాళ్ళకి తెలియడం లేదు. ఇలా అయినటువంటి వ్యక్తిని మార్చాలంటే చాలా కష్టంగా మారింది. డ్రగ్స్ తీసుకున్నటువంటి వ్యక్తి వెనక్కి రావాలంటే అతనికి చాలా కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉంది, అతన్ని దానికి దూరంగా అవాయిడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, అదేవిధంగా మెడిసిన్ వాడిన అవసరం ఉంది. ఇలాంటి అన్ని కోణాల్లో చూస్తే తప్ప వాడు కొంచెం బయటికి రాలేడు. యోగా, మెడిటేషన్ అలాంటివి చేస్తే ఆ ఏకాగ్రతను సాధించి మత్తుకు దూరంగా ఉండేటువంటి ఒక మంచి అవకాశం ఉంది. కానీ యువత ఆ మత్తుకు బానిసై ఆ మత్తు సర్కిల్ని పెంపొందించుకుంటూ ఆ మత్తు భ్రమలోనే బతుకుతూ సమాజానికి దూరంగా ఉంటున్నారు. అంతేకాదు, ఈ మత్తు పైన ఉన్నటువంటి చట్టం కూడా ఒకటి ఉన్నది. ఈ మత్తును తరలించేది ఏదైతే ఉందో ఆ తరలించే విధానం చాలా ప్రమాదకరం. ఆ మత్తును తెలుసో తెలియకో తీసుకెళ్ళినా కానీ కేసుల పాలవుతారు. ఆ కేసులు ఎలా ఉంటాయంటే కనీసం బెయిల్ కూడా దొరకదు. 2 నుంచి 20 ఏళ్ళ జైలు శిక్ష పడుతుంది. తన జీవితం అంతా జైల్లోనే మగ్గాల్సిన అవసరం, ప్రమాదం ఉంటుంది. కాబట్టి అపరిచిత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మత్తు పదార్థాలను ఏదైనా ముఠా రూపంలో తీసుకొని వచ్చిన, మూటల్లాగా తీసుకొని వచ్చినా అది ఏంది అని క్యాబ్ డ్రైవర్లు కానీ, ర్యాపిడో వాళ్ళు కానీ, లేదంటే మనం లిఫ్ట్ ఇచ్చే వాళ్ళం కానీ అడగాలి. అడగకపోతే అది మన క్యాబ్లో వదిలిపెట్టిపోయినప్పుడు అది ఏమవుతుందంటే దాన్ని తరలించినందుకు నువ్వే బాధ్యులు అని చెప్పి శిక్ష పడే అవకాశం ఉంది, నేరం రుజువు అయ్యే అవకాశం ఉంది. నిజానికి 2002లో హైదరాబాద్లో ఒకరు క్యాబులో ఎక్కి దాన్ని అది పోలీసులు రైడ్ చేస్తారనేటువంటి సమాచారం అంది వాళ్ళు క్యాబ్ దిగిపోతే క్యాబ్లో ఆ గాంజాయి దొరకడం వల్ల అది 2 కిలోలు దొరికింది. ఆ గాంజాయి దొరకడం వల్ల వాళ్ళు జైలు శిక్ష 7.5 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. తర్వాత నిజానికి అతను దోషి కాదు, నిర్దోషి అనేది. కానీ కాలం ఎంత విలువైంది, 7.5 సంవత్సరాల కాలం జైల్లోనే మగ్గాల్సి వచ్చింది. అందుకే అపరిచిత వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అపరిచిత వ్యక్తుల దగ్గరికి రానియకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మత్తు పైన అవగాహన కలిగి ఉండాలి. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఏం చేస్తున్నారని ఒక చూపు వాళ్ళ మీద వెయ్యాలి. వాళ్ళని ఒంటరిగా వదిలేయకూడదు. ఈరోజు మనం చూస్తున్న సాంకేతిక విప్లవం వలన సెల్ ఫోన్ వచ్చి టెక్నాలజీ పెరిగి ప్రతి ఒక్కరు ఫోన్కే పరిమితమయ్యారు. ఫోన్లోనే చూసుకుంటున్నారు. ఫోన్ను మంచికి వాడాలి. ఫోన్లో మంచి కంటే చెడు కూడా ఎక్కువగా అనిపిస్తుంది. ఆ చెడు వలన నలుగురు ఒక ఇంట్లో ఉంటే 4 మొబైల్ వాడడం వలన వాళ్ళ మధ్య మాటల బంధం లేదు, వాళ్ళ మధ్య ప్రేమానురాగాలు లేవు, హాయ్ బాయ్లే సంబంధాలు ఏర్పడి తల్లి, పిల్లకు, కొడుకు, తండ్రికి వీళ్ళందరికీ చూసినట్లయితే. అంటే ఇలాంటి బంధాలు ఉన్నప్పుడు వాడికి మంచేందో చెడేందో వాడు ఆలోచించే ధోరణ కూడా తగ్గుతుంది. అదేవిధంగా చెడుకు ఆకర్షితమయ్యేటువంటి ప్రమాదం కూడా ఏర్పడుతుంది. కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లలు ఏం చేస్తారు, ఈ చెడుకు ప్రభావితానికి అయ్యే వాళ్ళలో వీళ్ళు కూడా ఉన్నారు. చదువులో వెనుకబడిన వాళ్ళు, చదువులో మందగించినటువంటి వాళ్ళు, చదువు పట్ల ఆసక్తి లేనటువంటి వాళ్ళు కూడా ఈ మత్తుకు బానిసలు అవుతున్నారు. అంతేకాదు పెద్దవాళ్ళు కూడా ఒత్తిడికి లోనయడం వల్ల మందు తాగడమో లేదంటే మత్తు తీసుకోవడమో ఇది స్ట్రెస్ రిలీఫ్ అని ఆ క్షణం ఫీల్ అవుతారు. కానీ
దానికి బానిసలు అవుతున్న విషయం వాళ్ళకి తెలియట్లేదు. తర్వాత బానిసలు అయ్యాక బయటపడే అవకాశం లేక జీవితం చాలా చెత్తగా తయారైపోతుంది వాళ్ళకి. కాబట్టి ప్రతి ఒక్కరూ మత్తు పట్ల అవగాహన కలిగి ఉండండి, మత్తుకు దూరంగా ఉండండి. మీ పిల్లలు ఏం చేస్తున్నారో కంట కనిపెట్టండి. మీ పిల్లలను మత్తుకు దగ్గర కాకుండా మీరు చాలా జాగ్రత్త పడండి. కాలేజీలు యాజమాన్యాలు కూడా తమ పరిసరాల్లో మత్తు పదార్థాల విక్రయం ఉందా లేదా, ఒకవేళ ఉంటే పోలీసులకు సమాచారం అందించి ఆ మత్తు పదార్థాల విక్రయం తమ పరిసరాల్లో లేకుండా సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానివల్ల కాలేజీలో చదివే యువత అంతా కూడా ఉజ్వలమైన భవిష్యత్తును పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మత్తును దరిచేరనీయకండి, మత్తుకు దూరంగా ఉండండి. మత్తుకు ఎంత దూరంగా ఉంటే అంత మంచి భవిష్యత్తు ఉంటుంది. మనలో ఉన్నటువంటి మానసిక శక్తి శారీరక శక్తి కలిస్తేనే సంపూర్ణ ఆరోగ్య శక్తి అవుతుంది. మానసిక శక్తి సరిగ్గా లేదు అనుకొని మత్తుకు బానిస అయితే శారీరకంగా కూడా శక్తి హీనించి ఆ భ్రమలో చాలామంది ఆత్మహత్యలకు కూడా ప్రేరేపితమై చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మానసికంగా శారీరకంగా మంచి శక్తిని కలిగి ఉండాలంటే మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి, మత్తు పదార్థాలను దరిచేరనీయకండి. ఖచ్చితంగా ఈ మత్తుపైన అవగాహన అందరు కలిగి ఉంటారని ఆశిస్తూ మీకు మరొక అంశంతో మరో రోజు కలుద్దాం. నమస్తే.